ప్రభుత్వాల మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పుడే క్యాబినెట్‌లో మంత్రులతో సహా ఓడిపోతుంటారు. ఈ దఫా 5 రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాము, పాండిచ్చేరిల్లో ప్రభుత్వాల మీద విశ్వాసం ఉంది. ఆయా నాయకులనే ఘన విజయం ప్రభుత్వాలు ఎన్‌డీఏ ఘన విజయం సాధించింది. పాండిచ్చేరిలో ఈవెన్ ముఖ్యమంత్రి 2 చోట్ల విజయం సాధించారు. ఘన విజయమే సాధించారు. అదే సందర్భంలో అస్సాం ముఖ్యమంత్రి తన సీటేపు కాకుండా రాష్ట్రంలో పార్టీని 40 సీట్లు ఎక్స్ట్రా తీసుకురాగలిగాడు ఏకంగా. అది అక్కడ సాధ్యమైంది. అదే సందర్భంలో మిగతా 3 చోట్ల ఉన్న ప్రభుత్వాల్ని కూల్చేశారు ప్రజలు. తమిళనాడులో ముఖ్యమంత్రే స్వయంగా ఓడిపోయాడు. దాదాపుగా 18-20 మంది మంత్రులు ఓడిపోయారు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు. కేరళలో ముఖ్యమంత్రి విజయం సాధించాడు పినరయి విజయన్. మంత్రివర్గ సహచరులు 13 మంది ఓటమి పాలయ్యారు. అదే సందర్భంలో మమతా బెనర్జీ తనే స్వయంగా ఓడిపోవడం ఒక ఎత్తు. దాదాపు 12 మంది ఆవిడ మంత్రులు 12 నుంచి 15 మంది ఆవిడ మంత్రులు ఓడిపోయారు. ఓవరాల్గా ప్రభుత్వాల మీద తీవ్ర వ్యతిరేకతకి సాక్ష్యంగా ఆ 3 2 చోట్ల ముఖ్యమంత్రులే నియోజకవర్గంలో ఓడిపోవడం ప్లస్ మంత్రులు 3 రాష్ట్రాల్లో ఓడిపోవడం అన్నట్టు ప్రభుత్వాల మీద తీవ్ర వ్యతిరేకతకి సాక్ష్యమైంది.